ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మరొకసారి మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు వాక్యం వినడానికి మీ హృదయాలు సిద్ధపరచుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మనందరితో కూడా మాట్లాడేటువంటి దేవుడై ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. 45వ వచనం. దావీదు, నీవు కత్తియు ఈటియు బల్యమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నీ మీదకి వచ్చుచున్నా. నీవు తిరస్కరించిన ఇశ్రాయేలుల సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నా. నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి వేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినాన్ని ఫిలిష్తీయుల యొక్క కళీభారములను, ఆకాశ పక్షములను, భూమృగములను ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతనైనను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, ఈ సన్నివేశము మీకు బాగా తెలిసిందే. ఈ 17వ అధ్యాయంలో ఉన్నటువంటి సన్నివేశాన్ని నుంచి, వాక్య భాగాన్ని నుంచి కొన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. 17వ అధ్యాయంలో ఏముంటుందంటే, ఇశ్రాయేలీయులందరూ కూడా మరి యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. కారణం ఏంటనంటే, ఫిలిష్తీయులు యాలా లోయలో వారు యుద్ధం చేయడానికి వచ్చారు. ఫిలిష్తీయులు యాలా లోయలో దిగారు సౌలు. ఫిలిష్తీయులేమో షోకాలో నుండి అజేకకు మధ్యన దిగారు. సౌలు ఏమో యాలా లోయలో దిగారు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి వచ్చారు. వినాలి నా మాట. ఇశ్రాయేలుల మీదకి యుద్ధానికి రావడాన్ని బట్టి ఇశ్రాయేలీలు కూడా, ఇశ్రాయేలుకి అప్పటి రాజుగా ఉన్నటువంటి ప్రథమ రాజు సౌలు గారు తన సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఫిలిష్తీయుల నుంచి ఒక పెద్ద ఆయన, లేదా ఒక బలవంతుడు, ఒక యోధుడు, శూరుడు అనే ఒక అతను వచ్చాడు. అతను 6 మూరల జానడెత్తు మనిషి, అంటే ఇంచుమించు 11 feet సార్ 9 feet 11 feet వరకు ఉంటాడు. అంటే డాబాకు పైకి తగిలేస్తాడు. 2-3 అడుగులు వెడల్పు ఉంటాడు ఖచ్చితంగా. అంత పెద్ద బలాదూరు అనమాట. అతడు వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మేము కొట్లాడటం ఎందుకు అనవసరంగా? మీరు బాంబులు వేసటం, మేము బాంబులు వేయటం, మీరు కత్తి దూయటం, మేము కత్తి దూయటం, మీరు 10 మందిని చంపడం, మేము 100 మందిని చంపడం, మీరు 1000 మంది, ఇలాగ ఇది అనవసరం. ఇప్పుడు ఇలా కాకుండా మీలో ఎవడైనా ఒక్కడు దమ్మున్నవాడు నన్నొక్కడిని కొడితే చాలు, మేమందరం మీకు దాసులం అయిపోతాం. నన్ను చంపితే చాలు. ఎవడో ఒక్కడిని సెలెక్ట్ చేసుకోండి, నా పక్షంగా, మీ పక్షంగా. నేను ఫిలిష్తీయుల పక్షంగా నేను ఇక్కడ నిలబడ్డాను. నన్ను చంపి నన్ను వాడగొడితే మా ఫిలిష్తీయులు అందరూ మీకు దాసులు అయిపోతారు. మీలో ఒకడు వస్తాడు కదా, ఆ ఒక్కడిని కనుక నేను ఓడిగొట్టి అతను చంపేస్తే మీరందరూ మాకు దాసులు అయిపోవాలి. ఇది యుద్ధం అని చెప్పి, శవాలు దమ్ముంటే రండి అని చెప్తున్నాడు. సైన్యాలు రోజు వెనక్కి ముందుకి కదులుతున్నాయి. వాళ్ళ మిలిటరీ దళాలు అవతలు ఉన్నాయి, వీళ్ళ మిలిటరీ అవతల దళాలు ఉన్నాయి. వీళ్ళు యాలాలోయలో ఉన్నారు, వాళ్ళేమో అజేకు షోకాకు మధ్యలో వాళ్ళు ఉన్నారు. రమ్మంటే రమ్మంటున్నారు, యుద్ధాలు కలుసుకుంటున్నారు. కానీ ఒక్కడు కూడా ఎదరికెళ్ళలేకపోతున్నాడండి. ఎందుకంటే అవతల వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఒక పంచికి 10 మందిని చంపేసేలా ఉన్నాడు. అంత బలాదూరులా ఉన్నాడు. అందరూ భయపడిపోతున్నారు. మిలిటరీలో యోధులు ఉంటారు, శూరులు ఉంటారు, ధైర్యవంతులు ఉంటారు, ప్రాణం అంటే లెక్కలేని వాళ్ళు ఉంటారు, ప్రాణ త్యాగాలు చేయడానికి రెడీ అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఎవడు కూడా అతన్ని కొట్టే శక్తి మాత్రం లేదు. ఇలాగ ప్రతిరోజు ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తున్నాడు. దమ్ముంటే రండ్రా, మీ దేవుడు ఎక్కడరా, ఇశ్రాయేలు దేవుడు నిజమైన దేవుడైతే రండ్రా, మీకేముందిరా, ఇలా శాపనార్థాలు పెడుతూ తిడుతున్నాడు రోజున. ఉదయం వస్తున్నాడు, సాయంత్రం వస్తాడు.
ఒక్కరోజు కాదండి, 1, 2, 3, 4, 40 రోజుల నుంచి ఇదే పని. 40 దినాలుగా సవాలు చేస్తున్నాడు. దమ్ముంటే రండి, నన్ను ఒక్కను కొట్టండి, మీ దేవుడైన యెహోవా ఉంటే రండి, మీకు ఏమైనా బలం ఉంటే రండి అని చెప్పేసి 40 రోజుల నుంచి అతడు పిలుస్తూనే ఉన్నాడు. కానీ ఏ ఒక్కడికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. అలాంటి పరిస్థితుల్లో భీతులై భయభ్రాంతులై ఎవరి మట్టుకాల్లో సైలెంట్ అయిపోయిన రాజుగారు టెంట్లో కూర్చున్నాడు. ఎక్కడో యుద్ధ గొడౌన్లో కూర్చొని చూస్తున్నాడు. మిలిటరీ వాళ్ళు అలాగే చూస్తున్నారు. కానీ 10 మంది అయితే వెళ్ళిపోయేదో వెళ్తారు, వెళ్ళంటారండి ఫస్ట్ మిలిటరీ, దానిలో సెకండ్. కానీ ఒక్కొక్కరు రమ్మంటే వెళ్ళలేరు కదా, ఆ భయంతో చాలా బాధలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఇందులో బెత్లెహేములో ఉన్నటువంటి యెషయా అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనకి 8 కుమారులు. అందులో 3 కుర్రోళ్ళు పెద్దోళ్ళు. ఆ పెద్దోళ్ళ పేరు ఏం పేరంటే ఎలియాబు, తర్వాత అభినాదాబు, షమ్మా అనేటువంటి 3 కూడా మిలిటరీలో పనిచేస్తున్నారు. సౌలుతో యుద్ధానికి వెళ్ళారు. సరే, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత 40 రోజులు అయిపోయింది. యెషయా గారు ఆఖరి కొడుకుని పిలిచారు. ఆఖరి వాడి పేరే దావీదు. అందరనండి, ఏం పేరండి? దావీదు. దావీదుని పిలిచి అంటాడు, దావీదు, రే నాన్న, గొర్రెలు కాసుకుంటున్నాడు ఆయన. ఒక ప్రక్కన పొలంలో కొన్ని వేల గొర్రెలను కాస్తాడు, మరొక ప్రక్కన రాజుగారి దగ్గరికి వెళ్ళి దెయ్యం పట్టినప్పుడల్లా ఫిడేలు వాయిస్తాడు, గిటారా లేకపోతే సితారా వాయిస్తాడు, రాజుగారికి పట్టిన దెయ్యం పోతుంది. అలాగ చేస్తా వస్తున్నాడు. మళ్ళీ ఇంటికి వస్తున్నాడు, గొర్రెలు చూసుకుంటున్నాడు. మళ్ళీ 10 రోజులు పని 2 రోజులకు వెళ్ళొచ్చి వస్తున్నాడు. ఇటువంటి సాగుతున్న తరుణంలో 40 రోజులు అయిపోయిందిరా, చిన్నోడా, ఆఖరుని పిలిచాడు. చిన్నోడు రారా. ఏంటండి, గొర్రెలు మేపుతున్నాను కదా, పిలిచారేంటి అన్నాడు. ఏం లేదమ్మా, అన్నయ్యోళ్ళు 3 ఉన్నారు, మరి మిలిటరీకి వెళ్ళినప్పుడే 40 రోజులు అయిపోయింది, వాళ్ళు ఇప్పటికింకా వాళ్ళు రాలేదయ్యా. వాళ్ళు ఏమైపోయారో, యుద్ధంలో ఓడిపోయారా, గెలిచారా, చచ్చిపోయారా, బతికారో తెలియదు నాయన. సమాచారం అయితే రాలేదు, రాజుగారు రాలేదు, ఎవరూ రాలేదు. సో నువ్వు యుద్ధ భూమిలోకి వెళ్ళి అన్నలకి వేయించిన గోధుమ పిండితో కొన్ని రొట్టెలు తయారు చేసాం, అన్నలకి రొట్టెలు పట్టుకెళ్ళమ్మా. తర్వాత మిలిటరీలో ఉంటారు కదా, వాళ్ళకి జున్ను గడ్డలు, ఈ వేరుశనక్కాయలు, ఈ పిస్తాలు, బాదాలు ఇవన్నీ పట్టుకెళ్ళమ్మా అని పప్పుల పొట్లాలన్నీ కట్టించాడు. అవన్నీ పట్టుకుని మనోడు సరే డాడీ అని చెప్పేసి, ఓకే నాన్నగారు మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి గొర్రెల్ని ఏం చేశాడంటే, ఇంకా ముగ్గురేమో మిలిటరీలో ఉన్నారు, ఈయన్ని వెళ్ళమన్నాడు దేవుడు. ఇంకెంతమంది మిగిలిపోతారు ఇంటి దగ్గర? 4 ఉంటారు. ఆ 4 గొర్రెలు కాయచ్చు కదా, అదేం కాయలేదు. మనోడే వెళ్ళి ఇంకొక గొర్రెలు కాపరిని పిలిచి, నా గొర్రెల్ని జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే గొర్రెలు నేను లేని కాలంలో అవి ఆకలేస్తాయి, తోడేళ్ళు వస్తాయి, పుల్లు వస్తాయి, జాగ్రత్త చూడండి. నేను ఇంకో గొర్రెలు కాపరికి అప్పగించి, నేను కూడా మీ గొర్రెల్ని చూస్తున్నాను కదా అప్పుడప్పుడు, మరి కొంచెం 4 రోజులు చూసి చూడండి, నేను ఇల్లు వచ్చేస్తాను, మీకు డబ్బులు కావాలంటే ఏదన్నా 2 గొర్రె పిల్లల్ని ఇస్తానులే అని చెప్పేసి మొత్తం మీద ఏం మాట్లాడుకున్నాడో తెలియదు. కానీ గొర్రెలు మాత్రం వేరే గొర్రెల కాపరికి అప్పగిస్తాడని 17వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఇంటికాడ చదువుకోవచ్చు, టైం లేదు కాబట్టి కథలాగా చెప్తున్నాను, వినండి. అప్పుడు గొర్రెల్ని వేరే వాళ్ళకి అప్పగించి ఈయన వెళ్తాడు. వెళ్ళగానే జయము 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 జయమని అవతల జై పిలిస్తీ అంటున్నారు. జై ఇండియా అని ఎలాగంటారో అలాగే హమారే ఇండియా, జై తుమారే ఇండియా పాటలు ఉన్నాయి కదా, అనగా మరి ఐ లవ్ ఇండియా, యూ లవ్ ఇండియా, అలాగా వాళ్ళు కూడా జై ఇజ్రాయెల్, జై యేసయ్య అంటున్నారు అవతలోళ్ళు, జై పిలిస్తీ అంటున్నారు అవతలోళ్ళు, జై అని ఇంకేదో అస్తూరు దేవతను ఏదో ఆరాధిస్తారు, దాంట్లో జైలు కొడుతున్నారు అన్నాడు. ఇలా జరుగుతుంది. మనోడు జై జై అంటున్నారు ఏంటని గబగబా పరిగెత్తుకుని వెళ్ళాడు. యుద్ధంలోకి వెళ్ళటం ఇదే కొత్త, ఫస్ట్ టైం మిలిటరీలో యుద్ధం ఎలా జరుగుతుందో చూస్తున్నాడు ఈయన. నెక్స్ట్ మరి యుద్ధాలు చేయవలసినాడు కదా, యుద్ధ నిపుణత కలిగినాడు కదా, చాలా యుద్ధాలు చేయాలి ఈయన దేవుని కోసం, చాలా గొప్ప పనులు చేయాలి. ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాడు. ఏంటని ఆతృతగా పరుగుని వెళ్తుంటే వాళ్ళకి ఎదరికి తిరుగుతున్నారు. ఈ తెచ్చిన ఏంటి జున్ను గడ్డలు, ఇంకేం తెచ్చాడమ్మా, రొట్టెలు అవి తెచ్చాడు కదా, అవి అక్కడ కాపలా వాళ్ళకి ఇచ్చి సెక్యూరిటీ వాళ్ళకి అప్పగించేసి, ఇది మా అన్నయ్యకి ఇవ్వండి, ఇదేమో సహస్రాధిపతులకి అంటే మిలిటరీ కమాండర్లకి మా నాన్నగారు పంపారు, ఇవ్వండి, జున్ను గడ్డలకి వస్తుంది, బలం వస్తుంది కదా అని చెప్పేసి
అయిపోయినప్పటికీ లోపలికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పటికి ఒక మాట వినపడింది, జై జై ధ్వనులు వింటుంటే ఒక మాట, రే ఇశ్రాయేలులారా, యెహోవా దేవుణ్ణి ఆరాధించేవారులారా, రండిరా, ఒక్కడ రండిరా దమ్ముంటే అని కేకలు వినపడుతున్నాయి. అప్పుడు మనోడికి మండింది. ఎవడాడు? జీవం కలిగిన దేవుని సేవకులమైన, జీవం కలిగిన దేవుని యెహోవా దేవుని పిల్లలమైన మనల్నే తిరస్కరించడానికి ఎవడాడు ప్రగల్భాలు పలుకుతున్నాడు? 40 రోజుల నుంచి ఒక్కడు కూడా మాట అన్నవాడు లేడు. అందులో పిరికి బందులు అయిపోతున్నారు. ఈ మనిషిని చూడలేదు, ఎవరిని చూడలేదు, కానీ ఎవడాడు అసలాడు? 6 మూరల జానడెత్తు మనోడు. ఇంత ఆయన దగ్గర 4 అడుగులు ఉన్నాడో లేదో తెలియదు. ఇంచుమించు 4, అతనేమో 11 అడుగులు ఉంటే మనోడు 4 అడుగులు కూడా ఉండడేమో. 5 మీటర్లు 5.5 ఉన్నాడో తెలియదు, 6 ఉంటాడు, లేకపోతే 6 వచ్చాడేమో బాస్. అలాంటి ప్రగల్భాలు పలుకుతుంటే ఎవడరా మనల్ని అంటాక సరిపోతాడని చెప్పి కేకలు పెట్టి వాళ్ళని అడుగుతున్నాడు. ఏంటది? ఇలాగయ్యా 40 రోజుల నుంచి ఒక్కడు రండి దమ్మున్నవాడు అని అంటున్నాడు, ఎవరు వెళ్ళిపోయారు అనేసి అంటే, ఎవరు వెళ్ళిపోయారా? జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి, యెహోవా దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి వాడు ఎవడు? వాడు ఎంతటి వాడు? సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు మనల్ని అంటాడా? నేను ఆయన లేపేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను ఆయన లేపేస్తాను అన్నాడు. లేపితే రాజుగారు ఏం బహుమానాలు ఇస్తారండి అని అడిగాడు. రాజుగారు ఏం బహుమానాలు ఇస్తారంటే, రాజుగారు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడట. రాజుగారు వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాడంట, నెంబర్ 1. రెండవది ఫ్రీ, అతను స్వతంత్రుడుగా ఉంటాడంటే ఏ ట్యాక్సులు కట్టక్కర్లేదు. బస్సు ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, విమానం ఎక్కినా, అతడు ఏ భవనాలు ఉండాలన్నా అద్దె చెల్లించక్కర్లేదు, అతని ఇష్టం. ఫ్రీ మ్యాన్గా వదిలిపెడతారు అతను. అంటే ప్రపంచ సుందరికి ప్రపంచమంతా తిరిగే హక్కు ఎలా ఉంటుందో వాళ్ళు టికెట్లు అలా ఇచ్చేస్తారు. ప్రపంచం తిరగొచ్చు, ఆవిడ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలాగా అతనికి స్వతంత్రుడిగా చేస్తారు, ట్యాక్సెస్ ఉండవు. ఇంకా గొప్ప బహుమానాలు ఇస్తారట, ఇంకా రాజ్యంలో సీట్ ఇస్తారట, ఇంకా మంత్రి పదవి ఇస్తారట. ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. సున్నతి లేని ఫిలిష్తీయుడు మనల్ని అంటాడా? చూడండి ఒక్కసారి మీరు ఆ మాట చదివితే బాగుంటుంది. 23వ వచనం చూడండి. 23 అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొలియాతు అనే శూరుడు ఫిలిష్తీయుల సైన్యంలో నుండి వచ్చి పైన చెప్పిన మాటలాడుచుండగా వాడు దావీదు వినెను. ఇశ్రాయేలులందరూ మనుషుని చూచి మిక్కిలి భయపడి ఎదుటకు పారిపోగా ఇశ్రాయేల్లో ఒకడు వచ్చి ఆ మనిషిని చూచితే, నిజంగా ఇశ్రాయేలు తిరస్కరించుటకు బయలుదేరుచున్నాడు, ఐశ్వర్యం కలుగజేసి. 26 చదువున టైం లేదు కనుక, దావీదు జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? జీవం కలిగిన దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటే, సున్నతి పొందినవాడంటే నిబంధన పొందినవాడు. సున్నతి పొందినవాడంటే దేవుని బిడ్డని ముద్రించబడినవాడు. సున్నతి సర్కంస్టేషన్ జరిగింది అని అంటే దేవుని యొక్క ఇశ్రాయేలుడని అతనికి గుర్తుగా వేయబడినవాడు. నేటి కాలానికి మనం అప్లై ఎలా చేసుకోవాలంటే, నేటి కాలానికి ఎలా అన్వయించుకోవాలంటే, బాప్తిసం పొందినవాడంటే దేవుని బిడ్డ అని అర్థం. బాప్తిసం పొందినవాడంటే దేవుని క్రొత్త నిబంధన సంఘములో చేరినవాడు అర్థం. బాప్తిసం పొందినవాడంటే పరిశుద్ధాత్మతో నింపబడినవాడని అర్థం. అలాంటి బాప్తిసం పొంది దేవుని బిడ్డ ఈ ఆత్మపూర్ణుడైనటువంటి మనల్ని ఆత్మ లేనివాడు అనడానికి ఏం సరిపోతాడని అర్థం చేసుకోవాలి. అలాగన్న తర్వాత ఇలాంటి బహుమానులు వస్తాయన్నప్పుడు 28వ వచనం నుంచి నేను మీతో చెప్తాను, వినండి. ఈయన అంటున్నాడు 26వ వచనంలో ఎంతటి వాడు బహుమతింటిట్లు వారికి ఉత్తరం ఇచ్చారు. 28వ వచనంలో అతడు వారితో మాట్లాడు నది అతని పెద్దన్నయ్యకు ఎలియాబు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చితివిరా? అరణ్యంలో ఆ చిన్న గొర్రె మందల్ని ఎవరు వశం చేసితివి? నీ గర్వము నీ హృదయము చెడుతం నేను ఎరుగుదును, యుద్ధం చూచుటకే నువ్వు వచ్చేది కదా అని. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్. ఎలియాబు అనేటువంటి వాడు యెష్షయా యొక్క పెద్ద కొడుకండి. ఇతడు మిలిటరీ మ్యాన్గా ఉన్నాడు. అంటే
సైనికుడిగా, సిపాయిగా అతడు యుద్ధంలో ఉన్నాడు. యుద్ధంలో ఉండవలసిన అతని మాటలు ఎలాగ ఉన్నాయంటే హత్య చేసేలాగా ఉన్నాయి. ఎవరిని? దావీదుని. దావీదు ముందుకు వెళ్తుంటే వెనక్కలాగే విధంగా ఉన్నాయి. ఏమంటున్నాడు? రేయ్, పెద్దోడు కదా, ఇందోడు అంటే ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఇంచుమించు 15 ఏళ్ళన్నా డిఫరెన్స్ ఉంటుంది, లేకపోతే 20 ఏళ్ళన్నా. కామ్కి సంవత్సరం డిఫరెన్స్ ఉంటే 20 ఏళ్ళు డిఫరెన్స్ ఉంటుంది పెద్దోడికి ఆఖరోడికి. 8 పిల్లలు, అట్లీస్ట్ 16 సంవత్సరాలన్నా డిఫరెన్స్ ఉంటుంది. అంత చిన్నోడు ఏమన్నాడు? పెద్దోడు కదా, రే ఎందుకు వచ్చావు ఎక్కడికి నువ్వు? నెంబర్ 1 అతను అంటున్న మాట, గొర్రెలు ఏం చేసావురా? ఎవరికి అప్పగించారు నువ్వు గొర్రెలు ఏం చేసి? నీకు బాగా సాగుతుందిరా, ఇంటికాడ గొర్రెలు చేసి చదువుకోక, గొర్రెలు చూసుకోక, అమ్మ నాన్నకి సాయం చేయక ఇక్కడికి వచ్చావంటారా అని పెద్దోళ్ళు తిడతారు కదా, ఆ టైప్లో తిడుతున్నాడు. పెద్ద రకం వ్యవహరిస్తున్నాడు. ఒకటి. రెండవది ఏమంటున్నాడు తెలుసా? నీకు ఎంత గర్వంరా, నీకు గర్వంరా నీకు. ఇక్కడ మేమందరం పోటుగాళ్ళు లేకుండా మేము 40 రోజుల నుంచి పాపం ఏం చేయలేకుండా గాజులు ఎంచుకుని చూస్తున్నాం. మేము పెద్ద హీరోగా నువ్వు వచ్చేసావని ఈవేళ ఏమంటున్నావు? ఆ జీవం కలిగిన దేవుని తిరస్కరించడానికి అతన్ని చంపి హతం చేసేస్తావా? పెద్ద బలాదూరు పాపం, నువ్వు పెద్ద మరి పోటుగాడు అని వచ్చేసావు, మేము అందరం చేతగాని వాళ్ళు అని ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. రెండవది గర్వం అంటున్నాడు. నీ గర్వం, నీ హృదయం చెడు చనిపోయిందిరా అంటున్నాడు. మూడోది ఏమంటున్నాడంటే యుద్ధం చూడాలని నీకు ఎంత ఆశరా? యుద్ధం చూడడానికి వస్తావు నువ్వు? అసలు నీకు ఏంటి ఇవన్నీ తిరుగుతూ నువ్వు ఇవన్నీ అవి చూడాలి ఈ చూడాలని చిన్నతనంలో ఇంటికాడ ఉండగా గొర్రెలు మేపుకోక అమ్మ నాన్న కాయగా ఏంటి పనులేంటని పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే మిస్అండర్స్టాండింగ్. అందుకు దావీదు నేనేమి చేసేదని మాట మాత్రం పలికిద్దునని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒక్కరికి ఆ ప్రకారం అడుగుగా జనులు వానికి అదే ప్రకారం ప్రత్యుత్తరం ఇచ్చారు. అమ్మ వినండి, ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలి. నెంబర్ 1, మనము ముందుకెళ్తున్నప్పుడు మనల్ని వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ వల్ల కాదు, నీ గర్వం. నువ్వంత నువ్వేనా? సంఘంలో ఇంకెవరు లేరా పాటలు పాడడానికి? పెద్ద తయారైపోయావు. నువ్వేనా బైబిల్ చదవడానికి? ఎవరు లేరా? నువ్వేనా ఆలయం తొట్టడానికి? ఇంకెవరు లేరా? నువ్వేనా సాక్ష్యం ఇవ్వడానికి? లేదా నువ్వేనా ఈ కానుక ఇవ్వడానికి? ఇంక మాకు లేదా, మేము ఇవ్వలేమా? ఏదో పెద్ద పోటుగాళ్ళకి ఇచ్చేస్తున్నామని ఇచ్చేవాళ్ళని, ఎదరికి వెళ్ళే వాళ్ళని వెనక్కి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేసేవాళ్ళని చేయనివ్వరు, ఆ ప్రార్థన ఇంకా చేయరు. ప్రార్థన చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. మన తుఫాన్కి మేము చిన్న కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాం. 29వ తారీఖు తుఫాను, 28 నైట్ వస్తుంది కదండి తుఫాను. ఆ నైట్ మేము సరే ప్రార్థన చేద్దాం అని చెప్పి సరిగ్గా తుఫాను తీరం దాటే టైంలో 9కి అలాగ మోకరించి ప్రార్థన చేస్తాం. మొట్టమొదటిగా మా ఇంట్లో ఉన్న చిన్న పాప ఉంది, ఆ అమ్మాయిని ప్రార్థన చేయమన్నాం, జూసీని ప్రార్థన చేయమన్నాం. ఫస్ట్లో కొంచెం అన్నది కానీ పర్లేదు, అందరూ ఎంకరేజ్ చేసి చేయమన్నాం. మొదలుపెట్టింది ప్రార్థన, ప్రభువా యేసయ్యా అని మొదలుపెట్టింది. సరే ఈ భవనాలు పడిపోకుండా సహాయం చేయండి, స్కూల్ పడిపోతుందేమో ప్రభువా అని ఇలాగంటుంది. ఈ స్కూల్ పడిపోయేలాగా ఉంది నాయన ఏదో చెప్తుంది, చర్చిలు పడిపోకుండా చేయండి అంటే పడిపోలేమని మేము అన్నాం. ఈ స్కూల్ పడిపోకుండా చేయండి అనే మాటతో మేము అందరం పక్క నవ్వేసాం ప్రార్థనలో. ఆ అమ్మాయి ప్రార్థన ఆపేసి ఇంక నేను ప్రార్థన చేయను. ఎందుకంటే డిస్కరేజ్ అయిపోయింది అక్కడ. పర్లేదమ్మా, నువ్వు బాగా చేసావు, చాలా బాగా చేస్తున్నావు అని మేము ఎంత చెప్పినా వినలే. ఇంకా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసే వాళ్ళని చిన్న విషయాలే కానీ వాళ్ళు అది మనసులో పెట్టుకుని ఇక మన ముందు ఎప్పుడు ప్రార్థన చేయరు, నవ్వుతారేమో కదా. కొంతమంది ప్రార్థన చేయడం కారణం ఏంటి? పక్కోళ్ళు ఏమన్నా నవ్వుతారేమో, ఇలా చేసావంటారేమో. సాక్ష్యం చెప్పడం కారణం ఏంటి? పేర్లు పెడతారేమో. పాట పాడలేకపోతే కారణం ఏంటి? పేరు పెడతారేమో కదండి. మనోళ్ళు పాడలేరు కానీ పేర్లు మాత్రం పెడతారు, చేయలేరు కానీ పేర్లు మాత్రం పెడతారు. వీడికిలాగా ఎవరికిలాగా ఎలియాబు గారి క్యాండిడేట్లు ఉంటారు కొంతమంది. జాగ్రత్త, వీళ్ళందరూ ఎలియాబు గారి బ్యాచ్. ఎదరికి వెళ్ళేవాడిని వెనక్కి లాగడం. ఆత్మలో అమ్మ నీ కెరియర్లో నువ్వు ఎదరికి వెళ్తుంటే కొంతమంది నువ్వు చదవలేవు, ఈ ఉద్యోగం నీకు రాదు, ఈ వ్యాపారం చేయలేవు, నువ్వు ఇంకా నువ్వు ఎదరికి వెళ్ళలేవు, ఈ ఇల్లు కట్టలేవు, ఈ పెళ్లి చేయలేవు, నువ్వు పాస్ అవ్వలేవు,
నువ్వు పైకి రాలేవు అని కొంతమంది నిన్ను వెనక్కి లాగుతున్నారేమో, అది నీకు కుదరదు అన్నారేమో, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. నెంబర్ 1, నీవెవరి వైపు చూడాలి? అది దావీదు వాళ్ళ అన్న హత్య చేశాడు, ఒక రకంగా హత్య చేశాడు. గర్వరా నీకు? ఇది మాటలు అనొచ్చు, అసలు గర్వరా నీకు? చూడటానికి వచ్చాడు, వాళ్ళ నాన్న పంపితే వచ్చాడు, లేదా ఆయన ఎందుకు వస్తాడు? ఇలాంటి మాటలు కొంతమంది వెనక్కలాగే మాటలు మాట్లాడతారు. ఆ మాటలు దయచేసి పట్టించుకున్నారంటే, పక్కోళ్ళ మాట అన్నారంటే నీ జీవితం పాడు చేసుకోవద్దు. పక్క వాళ్ళ మాట అన్నదు, దేవుడు నిన్ను నడిపిస్తే నువ్వు ఎదరికి వెళ్ళిపో, అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వంతా డాక్టర్ చదివేస్తావా? నీకున్న డబ్బు ఎంత? అంత ఇంజనీర్ అయిపోతావా? నీకున్న మీ అమ్మా నాన్నేమో కూలిపోయినా నువ్వు ఎంత చదివేందుకురా నీకు అంటారు కొంతమంది. వద్దు, నువ్వు అంత పైకి అంతగా నువ్వు పైకి ఎదిగిపోగలవని మనల్ని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనం పక్క వాళ్ళ మాటలు విన్నామంటే ఎప్పుడు ఎదరికి వెళ్ళలేం. పక్క వాళ్ళ మాటలు మనల్ని నిరాశపరుస్తాయి, పొరుగువారి మాటలు మనల్ని కృంగదీస్తాయి, పొరుగువారి మాటలు మనల్ని బాధపరుస్తాయి, పొరుగువారి మాటలు మనల్ని వెనక్కలాగుతాయి. పొరుగువాడు, పక్కవాడు, సొంత అన్నయ్య కావచ్చు, అతన్ని వెనక్కలాగుతున్నాడేమో, అది పట్టించుకోకు. దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే నువ్వు గో హెడ్, ఎదరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మొదటిది. అక్కడ చూడండి 30వ వచనంలో, అందుకు దావీదు, నేనేం చేసి తిని మాట మాత్రం పలికి తినని, నేనేం చేశాను? దేవుడు జయించాడని కూడా చెప్పకూడదా అన్నా? నేనేమన్నాను? మన దేవుడిని అంటకాడు ఎవడన్నాను, అంతే. ఇందులో పెద్ద తప్పే ఉంది అన్నాడు. సింపుల్గా ఆ మాటను పట్టించుకోకుండా ఎదరికొచ్చాడు. చూడండి, అతని యుద్ధం నుండి తొలగి, చూసారా, అతని అన్న దగ్గర నుంచి పక్కొచ్చేసి మరి ఒక నా ప్రకారం అతను అడుగుగా జనులు వారికి అదే ప్రకారం ప్రస్తుతం వచ్చారు. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనుల సంగతి సౌలునకు తెలియజెప్పారు కనుక అతడు దావీదును పిలవనంపిన. ఆ ఫిలిష్తీయుని బట్టి ఎవరిని మనస్సు కృంగ నిమిత్తం లేదు. ఈ మీ దాసుని నేను వారితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా రెడీ అయిపోయాడు మనోడు. చూసారా, ఈ ఫిలిష్తీయుడు 6 మూరలు జానడెత్తే చూస్తున్నారు మీరు. వాడు మోసేటువంటి, వాడు వేసుకున్న బుల్లెట్ ప్రూఫ్ ఎంత తెలుసండి బరువు? 5,000 తులాల రాగంట. 5,000 తులాల రాగం ఎండా? 5,000 తులాల ఎంతమ్మా? 5,000 తులాల వెండి ఎంతో అతడు ధరించుకున్నాడటండి. అంత బలాదుర్గా అతడు వచ్చాడు. మీరు మొదటి అధ్యాయంలో ఎంత 4వ వచనంలో ఉంటుంది అది. అతడు శిరస్త్రాణము, యుద్ధ కవచము, 5,000 తులాల రాగి, 5,000 తులాలటండి. బుల్లెట్ ప్రూఫ్ యొక్క బరువే 5,000 తులాలు. అతడు వాడే వాయుధం మరొక 5,000 తులాలు. అంత బరువు మోసేస్తున్నాడు అతను. అలాంటి ఫిలిష్తీయుడిని మీరు చూడొద్దు. అతడు ధరించిన ఆయుధాలు కానీ, అతడు వేసుకున్నటువంటి వస్త్రధారణ కానీ, అతడి ఎత్తు కానీ, అతడి పర్సనాలిటీ కానీ చూడొద్దు. ఆ ఫిలిష్తీయుడిని నేను రెడీ. ఎప్పుడు మన దేశంలో లేడా? ఇతనికి యుద్ధంలో ట్రైనింగ్, ఎవడైనా మిలిటరీకి వెళ్ళాలంటే ముందు ఏమవ్వాలమ్మా? మిలిటరీలో ఏం చేయాలి? వాళ్ళు తప్పి తీసుకోవాలి. మిలిటరీలో ఏమంటారు, వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలి. వాళ్ళు తర్వాత వాళ్ళు అన్నిటికీ ఫిట్ అవ్వాలి. బాడీ గీడి, ఇతనికి ఏం ఫిట్టింగ్ ఏం లేదు. ఇంకా కుర్రోడు, రూపసి, నున్నవాడు, అందమైనడు అని ఉంటుంది అక్కడ. ఆయన గురించి మిలిటరీ వాడు, బలవంతుడు, బలాదూర్ అని అవతల గురించి రాస్తే, ఈయన గురించి కుర్రోడు, యవనస్తుడు, రూపసి అని ఉంటుంది ఆయన గురించి. మీరు తర్వాత చదువుకోండి అక్కడ. అతడు చూడండి, మరి నేను పోట్లాడతాను, నేను రెడీ, ప్రిపేర్ టు ఫైట్. సాతానుతో పోరాడడానికి, గొలియాతుతో పోరాడడానికి అతను రెడీ అయిపోయాడు. 33వ వచనం, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడడానికి బలము చాలదు, నువ్వు బాలుడు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడిని దావీదుతో వానెను. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, నీకు బలం చాలదయ్యా, నీకు ఒకటి బలం లేదు, నువ్వు కుర్రోడు, బాలుడు, యువర్ చైల్డ్. అతడు యుద్ధంలో ఆరితేన్నాడు. చిటికినేలతో అలాగెలా తిప్పి లేపేస్తాడు అనుకున్నావు. అలా ఏమంటావు, నా పిల్లలతో లేపేస్తామని డైలాగ్లు వాడతారు కదా మనోళ్ళు. అలాగే నీ పిల్లలతో లేపేస్తాడు అతను అంటున్నాడు. ఎవరు? రాజుగారు అంటున్నారు ఆ మాట ఈ దావీదుని. దావీదు ఏమన్నాడు తెలుసా? సార్, నేను నన్ను పిల్లలతో లేపుతాడో, నేను నన్ను బొట్టనలతో నేను లేపుతానో చూద్దరు కానీ మీరు. అసలు నా కరిస్మా ఏంటో ఆడి కరిస్మా ఏంటి చూపిస్తాను. మీకు ఒకటి తెలుసా నా గురించి? మీకు, నేను గొర్రెలు కాసుకునేవాడిని అండి రాజుగారు.
గొర్రెలు కాసేటప్పుడు ఒక లైన్ వచ్చింది, సింహం వస్తే దానితో పోరాడి ఇలాగ నోట్లో 2 చేతులు పెట్టి ఇలా చీల్చి పడేసాను సార్. నేను అంత బలాదూరు నేను ఏమనుకుంటున్నారు మీరు? కావాలంటే నా గురించి మా ఊరోళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోండి, బెత్తలహేమ అడగండి. సింహం చంపినాడు అంటే ఎవరు అనుకున్నారు? నేను ఎవరనుకున్నారు? లైన్ ఆఫ్ లైన్ యోధా గోత్రపు సింహాలు. నేను లైన్ చంపానండి. ఒకసారి తోడేలు లేపేశాను, ఏమనుకున్నారు? తోడేలు చంపేశాను. దేన్నైనా కూడా నేను లేపేయగలను, నాకు ఏం పర్వాలేదు, మీరేం భయపడకండి. చూడండి అక్కడ అంటాడు, నేను నీ దాసుని నా తండ్రి యొక్క గొర్రెలు కాయిచున్న సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో ఉన్న గొర్రెల్ని మీ పిల్లల్ని ఎత్తుకుని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నా గొర్రెల్ని అది నా మీదకు రాగా దాన్ని గడ్డం పట్టుకుని దాన్ని కొట్టి చంపితిని. మీ దాసునైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని తిరస్కరించిన ఈ సున్నతులైన ఫిలిష్తీయులు వాటి వల్ల ఒక ఎలుగుబంటిని ఒక సింహాన్ని చంపినట్టుగా నేను చంపేస్తానండి. వాళ్ళ గీడు ఒకడు అంతే, ఆడితో సమానం, గీడు కుక్కతో సమానం. ఎవరనుకుంటున్నారు మీరు? సింహం ఒక ఎలుగుబంటి అనుకుంటాను అంతే. నేను ఎలుగుబంటిని సింహాన్ని చంపి నా గొర్రెలను కాపాడాను. ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి మనం. గతంలో మనకు వచ్చిన ఎక్స్పీరియన్స్, గతంలో మనకున్న అనుభవాలు అవి భవిష్యత్తుకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అది ఏ రకమైన అనుభవం అయినా సరే, నువ్వు ఎక్కడో ఉన్నావు కాసేపు ఎక్కడో ట్రైనింగ్, అది టైం వేస్ట్ కాదు. అక్కడ నీకు వచ్చిన పాఠాలు ఇన్ ఫ్యూచర్లో అవి నీకు ఎక్స్పీరియన్స్గా మారుతాయి. ఇన్ ఫ్యూచర్లో అవి నీకు ఉపయోగకరంగా మారుతాయి. దావీదు గొర్రెలను కాసేటప్పుడు చేసిన ఆ చిన్న లేదా చిన్నగా పెద్ద పనిలే, సింహం చంపడం అంటే చిన్న పని ఏంటది? ఈ రోజుల్లో కూడా ఎవరు సింహాన్ని చంపలేరు. ఈ రోజుల్లో కూడా ఇంత టెక్నాలజీ పెరిగినా సరే, కానీ దావీదు అంత బలాదూరు. సింహాన్ని చంపాను నేను, ఎలుగుబంటిని చంపాను నేను, వాడితో సమానం వీడు అన్నాడు అంతే. అందరూ భయపడిపోతుంటే ఒక్కడు ఏమన్నాడు తెలుసా? జీవం గల దేవుడిని తిరస్కరించడానికి వీడు ఏపాటోడు అండి. మళ్ళీ అంటున్నాడు చూడండి 37వ వచనంలో, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించునని చెప్పి అతన్ని అందుకు విడిపించినని చెప్పి. చూడండి, సింహము యొక్క ఎలుగుబంటి చేతిలోంచి విడిపించిన ఆ దేవుడే నన్ను కూడా ఈ గొల్లియాతు చేతులను విడిపిస్తాడు. ఎందుకనంటే ఇశ్రాయేలులు నాశనం అయిపోతారు అతను కానీ ఎదురుకొచ్చాడంటే. ఇశ్రాయేల్ దేశం ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రజలు గొర్రెల లాంటి, గొర్రెల లాంటి నా జనాంగం పక్షంగా నేను ప్రాణాన్ని పణంగా పెట్టి యుద్ధ భూములకు వెళ్తాను. మీకెప్పటికీ చీమి నెత్తిరి లేదు, మీకెప్పటికీ మీసం లేదు, మీకెప్పటికీ దమ్ము లేదు, ఈవెన్ రాజు అయిన నీకు కరిష్మా లేదు, నాకుంది, నేను వెళ్తా. ఎందుకు వెళ్తానో తెలుసు? ఎవరు చెప్తారా మా మాట? యుద్ధానికి నేను రెడీ. జీవం కలిగిన దేవుణ్ణి తిరస్కరించిన ఈ ఏపాటు వాడు యెహోవాయే నన్ను ఈ ఫిలిష్తీయుని చేతుల నుంచి విడిపిస్తాడని ఎవరు చెప్తారు అంటున్నాను నేను. ఎవరనగలరా మాట? ఎలాంటి వాళ్ళు అంటారంటే, దేవుని బలమేంటో తెలిసిన వాళ్ళు అంటారు, దేవుని మీద ఆనుకున్న వాళ్ళు అంటారు, దేవునికి అతనికి సరైనటువంటి కనెక్షన్ వాళ్ళు అంటారు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, నేను వెళ్ళేది దేవుడి పక్షంగా వెళ్తున్నాను కాబట్టి నాకు ఇక తిరుగులేదు. లేకపోతే అందరిలాగా ఈడు పిరికోడే అయిపోతాడు. దావీదులోకి దేవుని ఆత్మ ఉంది, సౌల్లో ఏముందండి? దురాత్మ ఉంది. సో కనుక దేవునితో కనెక్ట్ అయిన వాళ్ళే ఆ ధైర్యం వహిస్తారు. పిరికితనం ఉండదు వాళ్ళకి.